వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోష వర్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ పఫ్ హ్యాండ్స్ ఉంటాయండి. ఈ పఫ్ హ్యాండ్స్ పెట్టడం స్టిచ్చింగ్ అనమాట. ఈరోజు ఆల్రెడీ నా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, పైపింగ్ క్లాత్ వేసి అటాచ్ చేసుకొని తర్వాత పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి పెట్టి పైపింగ్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా సేమ్ అలాగే పైపింగ్ నీట్గా వేసుకోవాలి. థ్రెడ్ని లోపలికి మలిచేస్తే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంటుంది. ఇలా వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకొని మళ్ళీ మలుస్తూ మళ్ళీ స్టిచ్ చేస్తూ ఉండాలి. స్టిచ్ చేసి మళ్ళీ మొత్తం జాయింట్స్ మళ్ళీ సెకండ్ లైన్ మొత్తం పైపింగ్ క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి అలా వేసుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మొత్తం అటాచ్ చేస్తున్నాం. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా అలా అటాచ్ చేసుకోవాలి. దాన్ని సగానికి చేసి ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ అన్నాం కదా, ఏమైనా డైరెక్ట్ ఎక్స్ట్రా తీసుకొని డైరెక్ట్ ఇక్కడ కట్ చేసిన 1 ఇంచున్నర కిందికి, మన దానికన్నా ఇంచున్నర పైకి పెట్టుకోవాలి. మన హ్యాండ్స్ కన్నా భుజం పైన 1 ఇంచున్నర అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే చిన్న పఫ్ లాగా హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇలా క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా, లేకపోతే క్లాత్ ఎక్కువ ఉంటే పెద్దగా పెట్టుకోవచ్చు. వీడియోలో చూస్తున్న విధంగా అలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. మనం డాట్ అని పెట్టుకునేది సీజర్తో డాట్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తున్నారని ఇప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, దాంతో చిన్నగా మన వైపు అనుకోవాలి. అది కుర్చీ అనేది వస్తుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అనుకుంటే అక్కడ పఫ్ లాగా లేస్తుంటుంది. చూడండి, ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నా. ఇది కానీ అంతే సేమ్ అలా మన వైపు తిప్పుకోవాలి దాన్ని లోపల. కానీ దాని సహాయంతో, స్క్రూ డ్రైవర్ సహాయంతో అలా అనుకోవడం వల్ల పఫ్ అనేది వస్తుంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. వావ్, చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. సేమ్ అలాగే 2 హ్యాండ్స్ అలాగే కుట్టుకోవాలి. అంతే వీడియో.